తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి ప్రారంభమవుతుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ మండలిలో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. ది తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ ఒకటి 2025ది సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అలాగే ద్రవ్య వినిమయ బిల్లు 2025ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మాత్రం చివరి రోజు, కానీ ఇవాళ సమావేశాలకు సంబంధించి ఆటాటుగా జరిగే అవకాశం కనిపిస్తుంది. శాసనసభ వేదిక నుంచి కూడా కాగ్ రిపోర్టును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి కాగ్ రిపోర్టుకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగ్ రిపోర్టుకు సంబంధించినంతవరకు కాగ్ రిపోర్టు పైన ప్రతిపక్షాలకు సంబంధించి ఏ విధంగా ఆ ప్రభుత్వంలో ఇరకాటం పెట్టబోతున్నాయన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉభయ సభల్లో మాత్రం కాగ్ రిపోర్టును కూడా సభ ముందు ఉంచబోతున్నారు. దీంతో పాటుగా శాసనసభలో 3 బిల్లులపైన కూడా చర్చ జరపబోతున్నారు. ఒకటి తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లు 2025 1-2 బిల్స్కు సంబంధించిన దానిపైన కూడా ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత మాత్రం ఆమోదముద్ర కూడా వేయబోతున్నారు. దీంతో పాటుగా కాగు రిపోర్టుతో ఏదైతే శాసనసభలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్షాలు ఇరకాటం పెట్టే ఆలోచనలో ఉన్నాయో, అదేవిధంగా ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదముద్ర పొందే సమయంలో మాత్రం చర్చలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం బడ్జెట్ బుక్లో ఇచ్చిన విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగట్లేదు. బడ్జెట్ బుక్లో మాత్రం అవాస్తవాలను కూడా ఇప్పటివరకే ప్రచురించారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆ గ్యారెంటీలు కూడా ఇప్పటివరకే అమలు చేయట్లేదు. గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకే ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో లేవు. రాష్ట్ర ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇప్పటివరకే ఆదుకుంటుంది, అదేవిధంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు దానిపైన కూడా ప్రతి విషయంలో కూడా తప్పుల తడకగా ఉందనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా శాసనసభ నుంచి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. ఇదే విధంగా రైతులకు సంబంధించినందుకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం 2 లక్షల లోపు కూడా ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వారికి కూడా రుణమాఫీ అయ్యిందని చెప్పేసి కూడా ప్రభుత్వం శాసనసభ వేదిక నుంచి కూడా ఒక తప్పుడు లెక్కలు చెప్తుంది. గ్రౌండ్లో మాత్రం రైతులకు ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు మాత్రం 50% మంది రైతులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. దాంతోపాటుగా 2 లక్షల పైకి ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటుగా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి దీటనే సమాధానం కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇవాళ శాసనసభ చివరి రోజు కాబట్టి ఈరోజు ఆడివేడిగా కూడా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. జోష్న రైట్ ప్రవీణ్.